నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియంను బుధవారం ఆయన సందర్శించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో వాకర్స్ క్లబ్ సభ్యులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది జాతీయ స్థాయి క్రీడాకారులను అందించిన స్టేడియం శిథిలావస్థకు చేరుకోవడంతో నాటి టీడీపీ ప్రభుత్వం పునర్నిర్మాణానికి పూనుకుందన్నారు. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జాప్యంపై నగరంలో ర్యాలీ నిర్వహించి టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నిజంగా ధర్మానకు స్టేడియంపై చిత్తశుద్ధి ఉంటే 5 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ఇటు స్టేడియం అటు ఆమదాల వలస రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని అసమర్థ నాయకులు ఏడాదిలో పూర్తి చేస్తామని ప్రజలను నమ్మబలుకుతున్నారని ఆరోపించారు. రివర్స్ టెండర్ల పేరిట రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు నెట్టేశారని మండిపడ్డారు. ఇప్పటికే అప్పుల ఊబిలో రాష్ట్రం చిక్కుకుపోయిందని, పేదలు మరింత పేదలుగా మారిపోయారని, ఇటువంటి పరిస్థితిలో మరోమారు వైకాపా నేతల ప్రలోభాలకు గురైతే రాష్ట్రం కనుమరుగవుతుందని, ప్రజల బతుకులు మరింత దుర్భరంగా మారుతాయని చెప్పారు. మళ్లీ బాబును ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారానే రాష్ట్రాన్ని బతికించుకొని అభివృద్ధి చేసుకోగలమని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్టేడియం పూర్తి చేసి క్రీడాకారులకు ప్రోత్సాహం ఇస్తామన్నారు. అదేవిధంగా ఆమదాల వలస రోడ్డును పూర్తి చేస్తామని, నగరంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. స్టేడియం కూడా అందుబాటులో తెచ్చి 1 year 6 months 1 year లోపల మొత్తం క్లియర్ చేసి ఓపెనింగ్ చేసి జోనల్ స్థాయి గేమ్స్ క్రికెట్ స్టేడియం క్రికెట్ కూడా కండక్ట్ చేస్తాం. ఫస్ట్ 1 year వీళ్ళందరినీ ప్రతి వందలుగా నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం నేను అందుబాటులో స్టేడియం తేడాలో చేస్తాను. సంతోషం సార్. థ్యాంక్ యూ థ్యాంక్స్. మీరందరూ కూడా మీ పేరెంట్స్కి ఓట్ చేయమని చెప్పండి. నాకు నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి నాకు తెలుగుదేశాన్ని గెలిపించాలి. చెప్పండి, మనకి స్పోర్ట్స్ కానీ బెనిఫిట్స్ ఏమి కావాలని చేస్తారు. స్టేడియం ఒకటి అందరూ ఒకసారండి, 1 minute ఒకసారి 2016 నుంచి 2019 వరకు అన్ని మెడల్స్ అంటే స్టేట్ ఫస్ట్ స్టేట్ సర్వీస్ ఇప్పుడు నేను అలాగే సర్టిఫికేట్ కోర్స్ చేశాను సార్ అన్నయ్య. సో అంతకుముందు 10 వీక్ అనేది స్పోర్ట్స్ ఒకటి ఉంటాయి సార్. ఫారెన్ కోచెస్ తీసుకొచ్చి మన గుంటూరులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇప్పించేవారు సార్. సో అందులో నేను చేశాను సార్. 45 మంది టాప్ అథ్లెట్స్ని తీసుకుని ట్రైనింగ్ ఇచ్చేవారు సార్. సో ఇప్పుడు సడన్గా నెక్స్ట్ అదే జగన్ గవర్నమెంట్ రావడం వల్ల అది ఆపేశారు సార్. 45 మంది జీవితాలు వేస్ట్ అయ్యాయి సార్. అందులో నేను ఒకటి సార్. చాలా బాగా ఉంది సార్. రిప్రజెంటేషన్ నాకు ఇస్తారా? డెఫినెట్గా ఇది తీసుకెళ్తాను. సో నాకు మీరు అందరూ ఓట్ చేసి నాకు ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారికి ఓట్ చేసి ఒక అవకాశం ఇచ్చినట్లయితే వీలైనంత తొందరలో నేను స్టేడియం అందుబాటులో తీసుకొచ్చి నా ప్లాన్ శ్రీకాకుళం నేషనల్ గేమ్స్ ఎందుకు ఆతిథ్యం ఇవ్వకూడదు. అసలు సరైన ఎక్విప్మెంట్ లేదు సార్. అందుకే ట్రాక్ మీద రానున్న 5 సంవత్సరాల్లో నేను నేషనల్ గేమ్స్కి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ ఆతిథ్యం ఇచ్చే విధంగా నేను తీర్చిదిద్దుతానని అందరికీ తెలియజేసుకుంటాను. మీరందరూ కూడా యువకుడినైన నాకు జనసేన నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిపి నాకు ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు అంతమందిని చూశారు చాలామంది. ఈసారి ఒక యువకుడు గారు నాకు అవకాశం ఇచ్చారు కనుక మీ యువకులందరూ కూడా అలాగే మీరు కూడా స్ప్రెడ్ చేయాలి. మనకు జరిగిన అన్యాయం రేపు అందుకు ఒక్కసారి మార్పు ఇస్తే నేను ఈ బాధ్యతలన్నీ నేను తీసుకుంటాను. చాలా మంది వచ్చి ఫీజులు కట్టుకుని చదువుతాను సార్. నోటిఫికేషన్ మమ్మల్ని రిలీజ్ చేశారు, ఎగ్జామ్స్ రాశారు. తర్వాత ఇప్పుడు గ్రౌండ్ పెట్టలేదు సార్. ఇప్పటి నుంచి గ్రౌండ్ ట్రైనింగ్ అవుతూనే ఉన్నారు. అది ఎన్నో అందరూ పెట్టిస్తే కొంత రిలాక్స్ అవుతుంది. లేదంటే ఇంకా అలా అవుతూనే ఉన్నారు. ఈ ట్రాక్ కూడా ఇక్కడ బాగాలేదు. సమస్యలన్నీ 1 yearలో అధిగమిస్తారు. 1 yearలో అన్ని గాడీలో పెడతాం. ఈ సమస్యలన్నీ దయించి ఒక రిప్రజెంటేషన్లో రాయరా. అదేదో మీకు 45 మందికి అన్యాయం జరిగింది అన్నారు కదా, అది నాకు ఇస్తారా?
పర్లే కొట్టు నవీన్ నవీన్ వైట్ బాల్ వేస్తారు